ఈరోజు సండే అనమాట. ఈరోజు మా బావ వచ్చి ఐప్యాడ్ తీసుకొని వెళ్ళాడు. అంటే వేరే కొత్తది కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఈరోజు అయితే ఒక మిరాకిల్ మీకు చెప్పబోతున్నాను. ఈరోజు సండే, రేపు మాకు సైన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మండే నుంచి ఫ్రైడే వరకు అన్నమాట. మా బాబాయ్ పెళ్ళి కూడా అప్పుడే, అంటే ఇప్పుడు సెకండ్ వీక్, ఆగస్ట్లో సెకండ్ వీక్ మాకు ఎగ్జామ్స్ ఉంటే, థర్డ్ వీక్ శనివారం ఓన్లీ ఇండిపెండెన్స్ డే రోజు మా బాబాయ్ పెళ్ళి కుదిరింది. జస్ట్ మిస్. ముహూర్తాలు ఎప్పుడున్నాయంటే, అంటే మా అమ్మకి చెప్పేటప్పుడు నేను విన్నాను, కరెక్ట్ అదే మా ఎగ్జామ్స్ స్టార్ట్ నుంచి అక్కడి వరకు ఉన్నాయి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ లాస్ట్ల వరకు ఉన్నాయి. జస్ట్ మిస్లో మాకైతే మాకు మా అఖిలన్నకి స్టిక్కర్ గానికి ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసి, ఇంకా వాళ్ళు జస్ట్ మిస్గా పంతులుగా చెప్పబోతున్నారు వాళ్ళకి, మేము ఈ డేట్లో ఫిక్స్ చేసుకుంటామని, ఈ 5 డేస్లో ఫిక్స్ చేసుకుంటామని మేము పెళ్లి డేట్ అని చెప్తున్నారు. నేను అప్పుడు జస్ట్ మిస్, ఒక్క సెకండ్ మిస్ అయితే వాళ్ళు ఇంకా ముహూర్తం ఫిక్స్ చేసుకునేవాళ్ళు. అట్లాంటిది ఒక్క నిమిషంలో నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కుదరదు అని చెప్తేనే వాళ్ళు 15th ఖాయం చేసుకున్నారు పెళ్ళిని. లేకపోతే ఎగ్జామ్స్, పెళ్ళికి నేను పోను. పెళ్ళికి అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అంటే నా పెళ్ళికి అసలు పోయేదాన్నే కాదు. ఫస్ట్ ఎంజాయ్మెంట్ కాదు, ఫస్ట్ మన స్టడీ గురించి ఆలోచించుకోవాలి. మీరంటే మళ్ళీ పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి చూస్తాం, ఒక్కసారి చేసుకుంటాం కదా అని. బట్ ఏదైనా కానీ ఇంకా స్టడీ ముఖ్యం కదా. అది ఒక చదువు అనేది ఒకటి నాకు భాగం మన జీవితంలో. మిగతావన్నీ ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ ఏం కాదు. ఇక్కడ పైన ఏంది, నేను ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను, అందుకని కప్పు కట్టుకున్నాను తల తడవకుండా. అది మీకు చెప్దామని ఫోన్ చేశాను. రేపు నాకైతే ఎగ్జామ్స్ ఉండే. మీకు నేను గోరింటాకు పండిందని చూపించాను కదా, నేను రాత్రి పెట్టుకున్నాను కవర్ వేసుకొని. దీనికి ఇలా పండింది మా అమ్మకి మధ్యాహ్నం పెట్టి నా కాళ్ళకి అరికాళ్ళకి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా చాలా ఎర్రగా పండింది. మన అరికాళ్ళకి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ ఎర్రగా ఉంది కదా, ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకున్నాను. అదండి చూపిస్తా, రావట్లేదు చూపించడానికి. ఇదిగోండి, ఇక్కడ పెట్టుకున్నాను. అరికాలలో పెట్టుకుంటే వేడి తగ్గుతుందంట. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ బ్యాక్ కూడా పెట్టుకున్నాను. ఇదేంటంటే వేడిని తగ్గిస్తుంది అన్నమాట. కాళ్ళల్లోనే మనకి ఎక్కువ వేడి ఉంటుంది కదా, అందుకని కాళ్ళల్లో వేడి తగ్గిస్తుంది. అందుకనే నేనైతే ఇప్పుడు స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళిన తర్వాత నేను స్టడీ చేసుకునేటప్పుడు ఒక 10 minutes ఆర్ 15 minutes ఒక చిన్న షార్ట్ లాగా వీడియో తీసేసి అప్లోడ్ చేసేస్తా. సో బాయ్.